హాయ్, అందరు నమస్కారం అండి. మనం జనరల్గా ఏ దేవుని చూసినా, ఏ గుడికి వెళ్ళినా మనకి దేవుడు ఇట్లా బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటారు, రైట్? సో రెండు రెండు మీనింగ్స్ ఉన్నాయి. మీరు రైట్ నో ఏ కేటగిరీలో ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఫస్ట్ ఏంటంటే, శివుడు ఆజ్ఞ నుంచి ఏమైనా కుట్టదు అంటారు. సో మన లైఫ్లో ఏం జరిగినా అంతా దేవుడిదే భారం అని దేవుడి మీద భారం ఇచ్చాడు. సో మన నిమిత్త మాత్రం, రైట్? సెకండ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. ప్రతిదీ నా చేతిలో ఉంది. ఐఎమ్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ అని కంప్లీట్ ఓనర్షిప్, బాధ్యత మనం తీసుకోండి. ఇది. సో మూడో కేటగిరీ ఉంటారు. ఏంటంటే, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తారు. అప్పుడే వై మీ, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, దేవుడా అన్నట్టుగా కష్టాలు వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తారు. అప్పుడు మాత్రమే పూజలు చేయటం, గుళ్ళకి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. ఏది కరెక్ట్ రాంగ్ అని నేను ఇక్కడ డిసైడ్ చేయట్లేదు, లేదా అది మాట్లాడలేదు. కానీ రైట్ నా మీరు ఏ ఫేస్లో ఉన్నారో కమెంట్ చేయండి, కింద కమెంట్స్ రూపంలో తెలపండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనం చాలా ఈజీగా తీసుకుంటాం మన లైఫ్లో జరిగే విషయాలు. మంచి జరిగితే నా వల్ల జరిగిందని, చెడు జరిగితే పలానాలో జరిగిందని, లేకపోతే దేవుడు నాకు నా రాత సరిగ్గా రాలేని, దేవుడు నన్ను ఎందుకు చిన్న చూపిస్తాను, ఇలా చాలా మాట్లాడుకుంటాం, చాలా మైండ్లు తిరుగుతాయి. బట్ ఇట్స్ నాట్ రైట్ అండి. బికాజ్ మనం ఏమి కోరుకోపోతే అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు, ఆ టైప్ అనమాట. సో ఒకటైతే క్లారిటీ, మనం అడిగితేనే దేవుడైనా చేస్తాడు. దేవుడు బయట ఎక్కడో లేడు, మనలో ఉంటారు. సో వాట్ ఎవర్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ వన్ థింగ్, యువర్ మైండ్ సెట్. బాధ్యత తీసుకోలేని వాళ్ళు ఎవరిని బ్లేమ్ చేద్దామని వెతుకుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. వాట్ ఎవర్ ఏం జరిగినా, మంచి అయినా చెడైనా, ఎప్పుడైతే నువ్వు ఓనర్షిప్ తీసుకోవడం స్టార్ట్ చేస్తావో, ఎప్పుడైతే నువ్వు ఓన్ చేసుకుంటావో, దెన్ లైఫ్ విల్ బీ ఇన్ యువర్ హ్యాండ్స్. దేవుడైనా, యూనివర్స్ అయినా అప్పుడు నీకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ దేవుడైనా, ఆ యూనివర్స్ అయినా ఈ లోపలే ఉంటుంది, బయట ఎక్కడ లేదు. నువ్వు బయట డిపెండ్ అయినంత కాలం, బయట ఆధారపడినంత కాలం, యూ విల్ బీ ఇన్ ఫస్ట్ ఆర్ సెకండ్ కేటగిరీ. మీన్స్ మంచి అయితే నీ వల్ల, చెడు అయితే ఫలానా వల్ల, అయితే దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు. సెకండ్, నా చేతిలో ఏం లేదు దేవుడా, అంత నీ చేతిలో ఉంది అనుకోవడం ఓకే. బికాస్ నువ్వు దేవుడిని నిజంగా అంత బిలీవ్ చేస్తే యూ క్యాన్ లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్ అండ్ డిపెండ్ ఆన్ హిమ్. బట్ రిమెంబర్ వన్ థింగ్, గాడ్ ఈజ్ ఇన్ విత్ ఇన్ యూ. థర్డ్, వెన్ యూ స్టార్ట్ టేకింగ్ ఓనర్షిప్, యువర్ లైఫ్ విల్ బీ రూల్డ్ బై యూ, నాట్ బై సర్కమ్స్టాన్సెస్, నాట్ బై ప్లానెట్స్, నాట్ బై అవుటర్ వరల్డ్, ఓన్లీ బై యూ అండ్ యూ. సో రైట్ నో మీరు ఏ ఫేస్లో ఉన్నారు కమెంట్ చేయండి. ఏ ఫేస్లో ఉన్నా మనస్ఫూర్తిగా మీరు ఫేస్ 1కి 2కి రావాలని, అంటే ఎవ్రీథింగ్ యూ టేక్ యువర్ ఓనర్షిప్ ఆఫ్ యువర్ లైఫ్ అనే ఫేస్కి మీరు రావాలని, మీ లైఫ్ని మీరు రూల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకు. స్టే కనెక్టెడ్. సైనింగ్ ఆఫ్ నౌ. బాయ్.